శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రం చేస్తూ నానాఛిద్రఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభావ్యే తత్సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు. ఓ కుండకి 9 కన్నాలు పెట్టి దీపం పెట్టి కుండ బోర్లించారనుకోండి, 9 కన్నాల్లోంచి వెలుతురు కొడుతుంది. వెలుతురు కుండది కాదు, ప్రమిదిది కాదు, ఒత్తిడి కాదు, జ్యోతిది. ఆ దీపపు కాంతి కొడుతోంది. అలా ఈ ఇంద్రియములన్నీ కూడా శక్తి ప్రసారం చేస్తాయి, చేసి అవి జ్ఞానమును కల్పిస్తుంటాయి. ముక్కు వాసన చూస్తూ ఉంటుంది, కన్ను చూస్తూ ఉంటుంది. వీటన్నిటికీ కారణం ఒక ప్రధాన శక్తి ఒకటి ఉంటుంది. ఆ ఆదిశక్తి ఏది ఉన్నదో అది ఆయా ఇంద్రియములలోకి వెళ్ళినప్పుడు ఆ ఇంద్రియం ఆ పని చేసేట్టు చేస్తుంది. అయితే మీరు నన్ను ఒకటి అడగచ్చు, ఆ శక్తి బలమే కదండి కంట్లోకి వెళ్ళినప్పుడు కన్ను చూడకపోతే చెవిలోకి వెళ్ళినప్పుడు చెవి చూసేట్టు చెయ్యొచ్చు కదా అని. విద్యుత్ శక్తి ఇందులోకి వచ్చినప్పుడు మాట్లాడేటట్టు చెయ్యాలి, అందులోకి వెడితే వెలుతురు కనపడేటట్టు చెయ్యాలి, ఇందులోకి వెడితే గాలి తగిలేటట్టు చెయ్యాలి. అంతేకాని ఇది పాడైపోతే అది పనిచేసి బాగా వినపడేటట్టు చేయదు. ఆ శక్తి అందులోకి వెళ్ళినప్పుడు ఆ పనే చేయిస్తుంది. అలా లోపల ఉన్న ఒక్క శక్తి ఒక్కొక్క ఇంద్రియంలోకి వెళ్ళినప్పుడు ఒక్కొక్క పని చేయించి జ్ఞానేంద్రియ సంఘాతము పనిచేసేట్టు చేస్తుంది. అది చిచ్చక్తి కేంద్రం. ఆ కేంద్రము ఆదిశక్తి. ఆ తల్లి అనేకముగా మారి వ్యాపారములను నిర్వహిస్తుంది. అది కదా దుర్గా సప్తశతి.